నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 205. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మహిత్ బావకి అన్నయ్య కదా, మామకి కొడుకు కదా. అక్షయ్ మాటలు విని వాటర్ తాగుతున్న ఆరుకి పొలమారి నోటి నుండి వాటర్ బయటకు వచ్చాయి. తలపై తట్టుకుంటూ దగ్గుతూ అక్షయ్ వైపు షాకింగ్గా చూసింది. ఆమె తల మీద తడుతూ వాటర్ తాగించిన అక్షయ్ బాటిల్ పక్కన పెట్టి సమాధానం కోసం ఆరు మొహంలోకి చూస్తున్నాడు. ఏమంటున్నావన్నయ్య నువ్వు? అన్నయ్య అని పిలిచినంత మాత్రాన సొంతన్నయ్య అయిపోతారా? మీ బావకి అన్నయ్య లాంటివారు, మామకి కొడుకు లాంటివారు అంతే అంది అనుమానంతో సూటిగా చూస్తున్న అక్షయ్ చూపులను తప్పించుకుంటూ. లాంటివారు కాదు, అన్నయ్యని, మామకి కొడుకి. ఆ విషయం నాకు తెలిసిపోయిందారు. బ్లఫ్ చేయాలని చూడకు. అక్షయ్ మాటలకు గతుక్కుమన్నారు షాక్తో. ఇలా తెలిసింది అన్న కన్ఫ్యూషన్ ఫేస్తో కళ్ళు తేలేసి చూస్తుంది. కానీ తెలియందల్లా మహిత్ మామకి ఎలా కొడుకు? ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? శ్రీవాణి ఆంటీ మహిత్ కన్నతల్లి కారా? మహిత్ మామకి కొడుకు అనే విషయం ఎందుకు సీక్రెట్గా దాస్తున్నారు అని అక్షయ్ ప్రశ్నల వర్షానికి బిక్కమొహం వేసింది ఆరు. దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఎరక్క వచ్చి ఇరుక్కున్నాను. దోశ అనగానే ఆశపడి వచ్చాను, కానీ ఇలా బుక్ అవుతాను అనుకోలేదు. నిజం చెప్పేదాకా వీడు వదిలేలా లేడు. నిజం చెప్పొద్దు అని ఆయన చెప్పారు అని మనసులో అనుకుంటూ అక్షయ్ వైపు చూసి పల్లికిలించి, పిచ్చన్నయ్య, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నేను కూడా నీలాగే అనుకున్నాను. వాళ్ళు చూడ్డానికి సొంత వాళ్ళలాగే ఉంటారు, కానీ కాదుగా. త్వరగా వెళ్దాం పద, మీ అల్లుడు ఏడుస్తూ ఉంటాడు అని అంటుంటే చిన్నగా నవ్విన అక్షయ్, అల్లుడు హ్యాపీగా పడుకున్నాడట, అమ్మకి కాల్ చేసి కనుక్కున్నాను అంటూ ఆరు చేతులు పట్టుకొని, నువ్వు నా దగ్గర నటించలేవారు. మహిత్ మామను డాడ్ అని పిలవడం నేను విన్నాను. ఆయన వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలను బట్టి వాళ్ళ మధ్య ఉంది రక్త సంబంధం అని నాకు క్లియర్గా అర్థమైంది. వాళ్ళని అడగడం బాగోదని నేను నిన్ను అడుగుతున్నాను. నీకు అన్నయ్యగా, ఆ ఇంటికి కాబోయే అల్లుడిగా నిజమేంటో తెలుసుకునే రైట్ నాకుంది. నేను ఇప్పటికీ ఎప్పటికీ మామను కానీ బావను కానీ తప్పు పట్టను. నాకు వాళ్ళేంటో తెలుసు. అలాగే మహిత్ కూడా. తన మంచి మనసు తెలిసి కూడా నేను తనని రాంగ్ వేలో చూడలేను. అసలేం జరిగిందో నాకు క్లారిటీ కావాలి. నా ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికే వరకు నా మనసులో ఉండదు అని చెప్పాడు. ఆరు ఆలోచిస్తూ ఉంది. అన్నయ్య ఎలా అయినా నిజం తెలుసుకుని తీరుతాడు. వాళ్ళ ద్వారా నిజం తెలియడం కంటే నేను చెప్పడమే బెటర్. అసలే ఎన్నో చిక్కుముడులున్న కథ అని నిట్టూరుస్తూ అక్షయ్ వైపు చూడగా, నేను ఈ విషయం బావకేం చెప్పనులే అన్నాడు. నువ్వు చెప్పకపోయినా నీకు చెప్పిన విషయం ఆయన దగ్గర దాచడం నా వల్ల కాదు. ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని గుర్రుగా అక్షయ్ని చూసి అతని జుట్టు పీకి, నువ్వు డిటెక్టివ్గా ఎప్పుడు మారావురా అని అడిగింది. అక్షయ్ జుట్టు సెట్ చేసుకుంటూ, నిజం నిప్పు లాంటిదే, ఎప్పుడో ఒకరోజు బయటపడక తప్పదు. కానీ త్వరగా చెప్పు, పిచ్చెక్కుతుంది నాకు ఇక్కడ. సరేలే చెప్తాను, కానీ మధ్యలో క్వశ్చన్స్ అడక్కు. అంతా వింటేనే నీకు క్లారిటీ వస్తుంది. అలాగే నువ్వెవరి దగ్గర ఈ విషయం డిస్కస్ చేయకూడదు. నిజం తెలిసి కూడా తెలియనట్లే అందరితో ఇంతకు ముందులాగే ఉండాలి. అలాగే డన్ అని అక్షయ్ సిట్రైడ్గా కూర్చొని కుతూహలంగా చూస్తుంటే వాటర్ తాగి గట్టిగా ఊపిరి తీసుకున్నారు. చెప్పడం మొదలుపెట్టింది. నీ డౌట్ కరెక్టే. బావ మామయ్యకి పెద్ద కొడుకు అండ్ అత్తయ్య బావకి కన్నతల్లి కారు. శ్రీవాణి అత్తయ్య కన్నతల్లి. అక్షయ్ కనుబొమ్మలు ముడివేసి షాకింగ్గా చూస్తూ, కన్నతండ్రి మామ, కన్నతల్లి శ్రీవాణి ఆంటీనా? అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలా? అయోమయంగా చూస్తూ అడిగాడు అక్షయ్. అన్నయ్య, ముందే చెప్పాను కదా, మధ్యలో క్వశ్చన్స్ అడక్కు. లాస్ట్ వరకు నేను చెప్పేది సైలెంట్గా విను అంటుంటే, సరే చెప్పు అని నోటి మీద వేలేసుకున్నాడు అక్షయ్. మామయ్య శ్రీవాణి అత్తయ్య పెళ్లికి ముందు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసి మామయ్యని చంపేస్తామని బెదిరించి అత్తయ్యకు బలవంతంగా వేరే అతనితో పెళ్లి చేశారు. ఆ తర్వాత మామయ్య పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత మామయ్యని మర్చిపోలేక, భర్తతో కాపురం చేయలేక వాణి అత్తయ్య భర్తతో విడిపోయారు. అప్పటికే వాణి అత్తయ్య ప్రెగ్నెంట్ మామయ్య వల్ల. ఆరు చెప్తూ ఉంటే షాకింగ్గా వింటున్నాడు అక్షయ్. పెళ్ళికి ముందు మామయ్య వాణి అత్తయ్య ఒక వీక్ మూమెంట్లో ఒకటవడం వల్ల వాణి అత్తయ్య ప్రెగ్నెంట్ అయింది. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ముంబై వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు పడి సింగిల్గా బావని పెంచింది. బావ మామయ్య కొడుకు అనే విషయం మామకి జస్ట్ 6 నెలల కిందటే తెలిసింది అని మహేంద్రను వాని చివరి రోజుల్లో హ్యాపీగా ఉంచమని అడగడం. మొదట్లో మహేంద్ర అభి ఒప్పుకోకపోవడం. ఆ తర్వాత అభి మంచి మనసుతో మహేంద్రను ఆఫీస్ వర్క్ అని ముంబైలో ఉన్న వాని దగ్గరికి పంపించడం. మహేంద్ర వాణిలా పెళ్లి జరగడం క్లుప్తంగా వివరించింది ఆరు.
ఆరు చెప్పింది విని అక్షయ్ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. మై గాడ్, ఇంత జరిగిందా? అంటే అప్పుడు మామ పూణే వెళ్ళలేదా? ముంబైలో ఉన్నారా? వాణి ఆంటీ సంతోషం కోసం, మహిత్ కోరిక కోసం బావ మామ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. కానీ మరి అత్త పరిస్థితి ఏంటి? తనకి తెలిస్తే తట్టుకోగలదా? తెలుసన్నయ్య, వాణి అత్తయ్య చనిపోయే ముందే మామయ్య నిజం చెప్పారు. నిజం తెలిసిందా? మరి అత్తయ్య ఏం గొడవ చేయలేదా? ఎందుకు చేయలేదు? చాలా పెద్ద గొడవ జరిగింది. బట్ మీ బావ అత్తయ్యకి అర్థమయ్యేలా నచ్చజెప్పారు. కానీ ఆరు, భర్త లైఫ్లో ఇంకొకరుంటేనే ఏ భార్య తట్టుకోలేదు. అలాంటిది మామ ఎప్పుడో ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఎదిగిన కొడుకున్నాడంటే అత్త ఎలా తట్టుకోగలిగింది? అందులోనూ మన అత్త సీల్ రాకాసి. అంత ఈజీగా కన్విన్స్ అవ్వదు కదా? అయోమయంగా అడిగాడు అక్షయ్. అసలు మామయ్య పెద్దత్తయ్య కథలో ప్రళయానికి కర్త కర్మ క్రియ అన్నీ మన అత్తయ్యనే అన్నయ్య అంది ఆరు. ఏమంటున్నవారు? అక్షయ్ అర్థం కానట్టుగా చూస్తుంటే. వాణి అత్తయ్య ఎవరో తెలుసా? మన అత్తయ్యకి బెస్ట్ ఫ్రెండ్. మామయ్య మీద ప్రేమ పెంచుకొని మామయ్యను పెద్దత్తయ్యను విడగొట్టి పెద్దత్తయ్యకు బలవంతంగా పెళ్లి జరిగేలా చేసింది. ఆ తర్వాత మామయ్యను పెళ్లి చేసుకుంది. షాక్తో నోటమాట రాలేదు అక్షయ్కి. మామయ్య మీద ప్రేమతోనే అలా చేసుండొచ్చు, కానీ అత్తయ్య వల్లే పెద్దత్తయ్య లైఫ్ చీకటిగా మిగిలిపోయింది. బావ ఇన్నేళ్ళు తండ్రి లేని కొడుగ్గా పెరగాల్సి వచ్చింది. అయినా వాళ్ళు ఏనాడు మామయ్యకి చెప్పలేదు. వాళ్ళ కాపురంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని దూరంగానే ఉన్నారు. అత్తయ్య వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని మీ బావ మామయ్యను ముంబై పంపించారు. అత్తయ్య ఎంతో కొంత రియలైజ్ అయినట్టుంది. అందుకే వాళ్ళ విషయంలో కొంచెం సైలెంట్ అయింది. అండ్ ఈ విషయం మామయ్యకి తెలియదు, మాకు తెలుసు అని అత్తయ్య కూడా తెలియదు. బాబోయ్, ఎన్ని ట్విస్ట్లు! అక్షయ్ బుర్ర మొత్తం హీటెక్కిపోగా తలపెట్టుకుని కళ్ళు మూసి తెరిచి, వెళ్ళి టీ తీసుకొస్తాను, పిచ్చెక్కిపోయేలా ఉంది అంటూ కారు దిగి వెళ్ళి 2 కప్పులతో వచ్చిన అక్షయ్ ఆరుకి ఒకటిచ్చి తను తాగేశాడు. ఈ విధంగా చూస్తే బావవాళ్ళు తీసుకున్న నిర్ణయం 100% కరెక్టే. కానీ మహిత్ పరిస్థితి ఏంటి? ఇన్నేళ్ళు తండ్రి లేకుండా పెరిగాడు. ప్రాణంగా పెంచిన కన్న తల్లి చనిపోయింది. ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసినా నా తండ్రి అని చెప్పుకునే పొజిషన్లో లేడు. అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టే లైఫ్ లాంగ్ ఉండిపోవాలా? తప్పు లేకుండా తనెందుకు శిక్ష అనుభవించాలారు? అక్షయ్ మనసంతా బాధగా అనిపించింది. ఆరు బాధగా నిట్టూరుస్తూ, మామయ్య మీ బావ అందరికీ చెప్పి కొడుకుగా ఇంట్లోకి ఆహ్వానిస్తామని చెప్పారన్నయ్య. కానీ బావ ఒప్పుకోలేదు. తన వల్ల మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రాకూడదు అని, నిజం ఎవరికీ తెలియకూడదని వాళ్ళ చేత బలవంతంగా ప్రామిస్ కూడా చేయించుకున్నారు. అక్షయ్ నమ్మలేనట్లుగా చూస్తూ, అందుకేనా వాణి ఆంటీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఎవరికీ తెలియనివ్వలేదు? ఇంత సెల్ఫ్లెస్గా ఆలోచించాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలారు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. స్వచ్ఛమైన మంచి మనసు ఇద్దరు అన్నదమ్ములది. ఒకరి కోసం మరొకరు నిస్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఈ కాలంలో ఎవరుంటారు ఇలాగా? కానీ మహిత్ మన ఫ్యామిలీలో ఒకటిగా ఉంటే బాగుంటుంది. కానీ అది ఎలా సాధ్యం అని నిట్టూర్చి, బావ నిజంగా గ్రేట్ ఆరు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మహిత్ వాళ్ళకి న్యాయం చేయడం కోసం తాపత్రయపడుతూ, మామ విషయంలో అత్తకి నచ్చజెప్పి ధైర్యం ఇస్తూ, ప్రెగ్నెంట్గా ఉన్న నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, ఆఫీస్ని మేనేజ్ చేస్తూ 6 నెలలుగా ఎంత నలిగిపోయి ఉంటారు. అయినా ఆ టెన్షన్స్ ఏవి పైకి కనిపించకుండా చిరునవ్వుతో సింగిల్ హ్యాండెడ్గా మేనేజ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఆ ఫేస్ తలుచుకొని ఆరు భారంగా నిట్టూర్చింది. నాకు తెలిసి బావ ఇప్పటికి కూడా మనశ్శాంతిగా ఉండి ఉండరు. మహిత్ ఫ్యామిలీలో ఒక్కడిగా కలిస్తే కానీ బావకి అసలని సంతోషం ఉండదు. అవునన్నయ్య, కానీ అది జరుగుతుందో లేదో ఆ పైనున్న దేవుడికి తెలియాలి అంది ఆరు బాధగా. దీర్ఘంగా శ్వాస తీసుకున్న అక్షయ్, మహిత్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, బావ, పెద్ద బావ. వావ్, ఈ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసారు. తనకి డాడీ లేరని చాలా కష్టాలు పడి పైకి ఎదిగారని తెలిసి ఎంత బాధపడ్డాను. అలాంటి మంచి పర్సన్ మన ఫ్యామిలీ అంటే గర్వంగా అనిపిస్తుంది అని హాయిగా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా నవ్వుతున్న అక్షయ్ వైపు చిరునవ్వుతో చూస్తున్నారు. ఇక వెళ్దాం పదరా, మనం వచ్చి చాలాసేపు అయింది. మీ అల్లుడు లేచి గోల చేస్తాడు అంది. సరేనే అని చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు. అన్నయ్య, గుర్తుందిగా, ఈ విషయం ఎవరి ముందు డిస్కస్ చేయకు. అస్సలు చేయను, యూ డోంట్ వరీ అంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ 15 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు. ఆరుని తన గదిలోకి తీసుకెళ్లగా బాబుని తీసుకుని వచ్చిన నిత్య హాయ్ వదిన అని నవ్వుతూ ఆరుని పలకరించి బాబుని ఇచ్చి తనని ఓరగా చూస్తున్న అక్షయ్ వైపు
కోపంగా చూస్తూ బయటికి వెళ్తుంటే తన వెనుకే వెళ్ళాడు అక్షయ్. ఏమైందే, మొహం అలా మాడిపోయిన పెంకలా పెట్టుకున్నావు? ఎప్పుడొచ్చా నువ్వు అని అడిగాడు ఏమీ తెలియనట్లే. పోరా, నేను నీతో మాట్లాడను. నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. బాగా పొగరు నీకు. అయినా నీకోసం ఎవరు రాలేదు, నా అల్లుడి కోసం వచ్చా. వాడితో ఆడుకున్నా వెళ్తున్నా అని రుసరుసలాడుతూ బయటికి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు అక్షయ్. వదిలక్షయ్, అత్త నీ కొడుకు చూడు అని అరుస్తుంటే ఆమె పెదవులపై చటుక్కున ముద్దు పెట్టాడు అక్షయ్. నిన్ను అని నిత్య చిరుకోపంగా చూపుడు వేలు చూపిస్తుంటే ఆమె వేలికి ముద్దిచ్చి, కోపంలో చాలా క్యూట్గా ఉన్నావే, ముద్దస్తున్నా ఉమ్మ అన్నాడు. చాలే, ఈ వేషాలకేం తక్కువ లేదు. నన్ను వదిలేస్తే వెళ్తాను అంది నవ్వు ఆపుకొని. అస్సలు వదలను. ఈరోజు ఇక్కడే ఉండిపోవచ్చుగా, నైట్ మహిత్ వాళ్ళు వస్తున్నారు. అత్త చెప్పింది కానీ లేదు ఏం లేదు. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. అప్పటిదాకా కార్డ్స్ ఆడుకుందాం పద అన్నాడు అమ్మ మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ. సరేలే అంటూ అతనితో పాటు గదిలో కదిలిన నిత్య బుగ్గన ముద్దిచ్చి కార్డ్స్ చేతిలోకి తీసుకున్నాడు అక్షయ్. నవ్వుతూ చూస్తూ అతనితో పాటు సరదాగా కార్డ్స్ ఆడుతూ టైం స్పెండ్ చేస్తుంది నిత్య. ఆశ్రమం వాళ్ళందరికీ కావలసినవన్నీ షాపింగ్ చేసేసి పెద్ద రెస్టారెంట్లో అందరితో పాటు సరదాగా లంచ్ చేస్తున్నారు మహి వర్ణిక. టేస్టీ ఫుడ్ ఐటమ్స్ని ఇష్టంగా లాగించేస్తున్న ఆశ్రమం పిల్లలను పెద్దలను చూసి తినకుండానే వర్ణిక కడుపుతో పాటు మనసు నిండిపోయింది. వాళ్ళందరితో తన స్థాయి చూపించుకోకుండా ఎలాంటి గర్వం లేకుండా నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళని నవ్విస్తూ తింటున్న మహిని ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది వర్ణిక. ఆమె చూపులు గుచ్చుకున్నట్టుగా తల తిప్పి చూసిన మహి అతన్ని చూస్తున్న ఆమెను చూసి కళ్ళెగిరేయగా అడ్డంగా తలాడించి చిన్నగా నవ్వుకుని తింటూ ఉంది. లంచ్ చేశాక వాళ్ళందరితో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఇష్టమైనవి కొనుక్కొని ఇష్టమైనవి తిన్న ఆ పిల్లల ఆనందానికి అవధులేవు. అందరూ వర్ణికకు మరోసారి బర్త్డే విషెస్ తెలిపి మహికి థ్యాంక్స్ చెప్పి సంతోషంతో ఆశ్రమంకి వెళ్ళిపోగా ప్రశాంతమైన మనసుతో ఇంటికి చేరుకున్నారు మహి వర్ణిక. గదిలోకి రాగానే మహిని గాఢంగా హత్తుకుంది వర్ణిక. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో మాటలు చెప్పలేను. అనాథగా మారిన నా ఈ బర్త్డే రోజు నేను ఏడవని రోజు లేదు. కానీ ఈ బర్త్డే నా లైఫ్లో ఫస్ట్ టైం అంతులేని బాధను అంతులేని సంతోషంగా మార్చింది. ఎప్పటికీ మర్చిపోని అందమైన మెమొరీని నాకు అందించారు. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అని అతని మొహాన్ని చేతులతో పట్టుకొని మొహం నిండా ముద్దులు కురిపించి వదిలింది. మహి నవ్వుతూ చూస్తుంటే సిగ్గుపడుతూ మొహాన్ని చేతిలో దాచుకుంది. ఆమె చేతులను తీసి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, ఇక నుండి నీ ప్రతి బర్త్డే నీకు అంతులేని హ్యాపీనెస్ని ఇస్తుంది, లవ్ యూ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టిన మహి ఆర్తిగా చూస్తున్న ఆమె గులాబీ పెదవులను అతని పెదవులతో జత చేయగా ప్రేమగా అతని మెడలో చేతులు అల్లేసింది వర్ణిక. సున్నితంగా 2 నిమిషాల పాటు సాగిన కిస్కి బ్రేక్ ఇచ్చి లెట్స్ టేక్ సమ్ రెస్ట్ అంటూ ఆమెతో పాటు బెడ్పై వాలిపోగా హాయిగా అతని హృదయంపై తలవాల్చింది వర్ణిక. ఆఫీస్ నుండి వచ్చి బాత్ చేసి షర్ట్ వేసుకుంటున్నావి బెడ్పై కూర్చొని దొంగచూపులు చూస్తూ గోళ్ళు కొరుక్కుంటున్న ఆరుని విచిత్రంగా చూస్తూ, ఆకలిగా ఉంటే ఏమైనా స్నాక్స్ తినచ్చు గారు, గోళ్ళు తింటున్నావు అన్నాడు. టక్కున నోటి దగ్గర నుండి చేయి తీసి నాకేం ఆకలిగా లేదు అంది మెల్లిగా. మరేముంది బటన్స్ పెట్టుకుంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు అవి. అది మరేమో అంటూ షర్ట్ బటన్స్ పెడుతూ నేను మీకు విషయం చెప్పాలి అంది. ఏం విషయం ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు అవి అతన్ని సూటిగా చూడ్డానికి ఇబ్బంది పడుతూ. అది అన్నయ్యకి బావగారు మీ అన్నయ్య అని మావయ్య కొడుకని తెలిసిపోయింది. ఎలా కొడుకు, అసలేం జరిగిందని నన్ను అడిగాడు. నేను చెప్పేశా అని చెప్పేసి అవి ఏమంటాడో అని మొహం చిన్నపిల్లలా వేలాడేసుకుని చూస్తుంది. కొన్ని క్షణాలు ఆమెని చూసిన అవి చిన్నగా నవ్వి, ఇందుకేనా అప్పటి నుండి టెన్షన్ పడుతున్నావు అన్నాడు. అతని కూల్ రియాక్షన్కి కాస్త రిలాక్స్ అయ్యి, నేనేం కావాలని చెప్పలేదు, వాడే అడిగాడు అంది. అభి ఆమె చేతులను పట్టుకొని, నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అక్షయ్కి డౌట్ వచ్చిందని నిన్న పార్టీలోనే నాకు అర్థమైంది. మనం ఎంత దాచాలనుకున్నా నిజం ఏదో ఒక రోజు బయటపడకుండా ఉండదు. నిజం బయటపడుతుందేమో అని అన్నయ్య వాళ్ళకి దూరంగా ఉండలేం. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. అక్షయ్కి తెలియడం కూడా మంచిదేలే, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది అన్నాడు నవ్వుతూ చూసిన ఆరు. బయట కార్ సౌండ్ వినిపించడంతో బావవాళ్ళు వచ్చినట్టున్నారు అంది. అవును వెళ్దాం పదా అని తనని వీల్చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకువెళ్ళిన అవి కార్ దిగి జంటగా వస్తున్న మహి వర్ణికలను చిరునవ్వుతో చూస్తుంటే బయటే ఉండి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న అక్షయ్
లోపలికి అడుగు పెడుతున్న మహి వాళ్ళను నవ్వుతూ చూస్తూ చెట్టు కట్టిన దారాన్ని కిందకి లాగడంతో గులాబీ రేకులన్నీ వాళ్ళిద్దరి మీద వర్షంలా కురిశాయి. చిరునవ్వు చిందిస్తూ మహితో పాటు లోపలికి అడుగుపెట్టిన వర్ణికకు చేయందిస్తూ హ్యాపీ బర్త్డే వదిన అన్నాడు అభి. థ్యాంక్ యూ అభి అని చిన్న నవ్వుతో బదిలివ్వగా హాయ్ అన్నయ్య అంటూ మహిని హగ్తో గ్రీట్ చేశాడు అభి. హ్యాపీ బర్త్డేరా అని అక్షయ్ ఆప్యాయంగా వర్ణికని దగ్గరికి తీసుకోగా థ్యాంక్ యూ అన్నయ్య అంది సన్నని నవ్వుతూ ఆమెను వదిలి. హాయ్ అక్షయ్ అంటూ దగ్గరకొచ్చిన మహిని గాఢంగా హత్తుకుని హాయ్ బావా అన్నాడు అక్షయ్. అక్షయ్ నోటి నుండి వచ్చిన బావా అన్న పిలుపుకి మహి రియాక్షన్ ఏంటి? వీళ్ళందరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అభి ఫ్యామిలీలో ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.